పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ముస్లిం మతస్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 22న ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ అమానుష ఘటనను నిరసిస్తూ శుక్రవారం అర్ఫా ఈ మసీదులో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. దుర్మార్గమైన ఉగ్రవాద దాడులతో దేశ సమగ్రతను ఎవరూ భగ్నం చేయలేరన్నారు. అమాయకుల ప్రాణాలను బలికొన్న అరాచక ఉగ్రవాదులను పట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలన్నారు. ఒకవైపు మన సైనిక బలగాలు దేశ రక్షణలో నిత్యం అపార త్యాగాలు చేస్తుంటే దేశ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఉగ్రవాదులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు కులమతాలకు అతీతంగా ముందుకు సాగుతూ జాతీయ భావాన్ని తెలియజేయాలన్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు మరింత కఠినమైన చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తేదీ 22వ తారీఖున కశ్మీర్ లోయలోని పహల్గాం అనే గ్రామంలో ఉగ్రవాదులు 28 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపినందుకు నిరసిస్తూ మా తిప్పాపురం గ్రామం తరఫున ముస్లింల తరఫున అర్ఫా మస్జిద్ తరఫున ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైతే దాడిలో పాల్గొన్నారో అట్టి వారిని కఠినంగా శిక్షించి వాళ్ళను మరోసారి ఇలా మన దేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. మనం గంగా జమునా తహజీబ్లా మనం అందరం హిందూ ముస్లిం భాయి భాయి అని ఉంటున్న సందర్భంలో కొంతమంది ఉగ్రవాదులు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎంతటి వారైనా వాళ్ళను కఠినంగా శిక్షించాలని మా ముస్లిం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం